హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ సంస్థ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒక కొత్త నోటిఫికేషన్ అనేది. డిఆర్డిఓ అంటే మీ అందరికి తెలిసిందే మనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఇది పూర్తిగా డిఫెన్స్ అండర్లో అయితే ఉంటుంది ఈ సంస్థ వచ్చేసి. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి పోస్టులు అన్నీ కూడా మనకి ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా కేవలం మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి ఆ ఇంటర్వ్యూలో కూడా మీకు ఏంటంటే మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసి మీకు ఉద్యోగం అనేది ఇప్పుడు అయితే జరుగుతూ ఉంది. అండ్ దీనికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 37,000 మీకు పర్ మంత్ శాలరీ వస్తుంది. అదేవిధంగా మీకు హౌస్ రెంట్ అలవెన్స్లు కూడా, అంటే మీరు ఎక్కడన్నా కానీ జాబ్ పోస్టింగ్లో ఉన్నప్పుడు అక్కడ మీకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే హౌస్ రెంట్ది. కాబట్టి ఎవరైతే డిఆర్‌డిఓలో జాబ్ చేయాలి అనుకున్నట్టు వాళ్ళకొచ్చేసి మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా పెద్ద బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. మేము ఎప్పుడైతే వీడియో చేస్తామో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. వీడియోలో గురించి ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో లైక్ ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మన డిఫెన్స్ డారింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే మీకు ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా కోర్స్ తీసుకుంటా అంటే తీసుకోండి. అక్కడ మీకు డిఫెన్స్ డారింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ అనమాట. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి, ఫ్రీ అనమాట. మీరు ముందుగా డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసిందంటే మనకు విశాఖపట్నంలో నుంచి రావడం అయితే జరిగింది. విశాఖపట్నం మనకు విజ్ఞాన్ నగర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అనమాట. అండ్ మనకు జాబ్ పోస్టింగ్ కూడా మనకు విశాఖపట్నంలో అయితే ఉంటుంది. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు. అండ్ దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 10 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్ట్ మనకు భర్తీ చేయడానికి విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు ముందే చెప్పాను కదా, 37,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ప్లస్ మనకు హౌస్ రెంట్ అలవెన్స్లో కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకొని అంటే వెళ్ళాలి ఇంటర్వ్యూకి అనుకున్నట్టు వాళ్ళకి వచ్చేసిందంటే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు వాకిన్ ఇంటర్వ్యూకి ఏదైతే మీరు డేట్ అటెండ్ అవుతారో ఆ డేట్ కల్లా మీకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కన్నా 33 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు కన్నా 31 ఇయర్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పిన కదా. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఏ డేట్ ఉంది అనేది చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరి 26, 2026 మనకు ఈ నెల 26వ తేదీన మీకు ఫిబ్రవరిలో మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్వ్యూ కూడా మనకి ఎక్కడంటే వెన్యూ చూసుకున్నట్లయితే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, విజ్ఞాన్ నగర్ నియర్ ఎన్ఏడి జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530027 ఈ అడ్రస్ మీకు కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ మీరు రిపోర్టింగ్ చేసినట్టు టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 గంటలకు మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏవైతే ఆ కేటగిరీ సంబంధించిన వేకెన్సీస్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఒకటైతే ఉంటుంది. ఇది నోటిఫికేషన్తో పాటు మీకు అదే పీడిఎఫ్ అయితే ఉంటుంది. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి ఇక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయొచ్చు, అంటే సిగ్నేచర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇచ్చాడు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో చూడండి, ఇక్కడ ఉన్నట్టు మొత్తం కూడా క్లియర్ కట్గా సేమ్ టు సేమ్ అక్కడైతే మీరు మెన్షన్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది ఏ విధంగా చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసిన ప్రాసెస్ వచ్చేసి ముందుకు వచ్చేసి మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఆ విధంగా ఇవ్వండి ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు జేఆర్ఎఫ్ అప్లయింగ్ ఫర్ ద సబ్జెక్ట్ అనేది ఇవ్వాలి. థర్డ్ వచ్చేసి మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఒకళ్ళు మీకు మ్యారీడ్ అయినటువంటి మీ ఎవరైతే వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్, వాళ్ళ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫోర్త్ వచ్చేసి మనకు జెండర్ మేల్ ఆ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ వచ్చేసి మీరు జనరల్ కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిఫ్త్ వచ్చేసి మనకు కరస్పాండింగ్ అడ్రస్, నెక్స్ట్ పిన్ కోడ్ అండ్ హౌస్ నెంబర్, విలేజ్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 7th కూడా మనకు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. 7th వచ్చేసి మనకు కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ పక్కనే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఉంటూ కూడా ఇవ్వచ్చు. అండ్ 8th వచ్చేసి ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి కూడా అడగడం అయితే జరిగింది, 2 కూడా ఇవ్వచ్చు అనమాట, ఆల్టర్నేటివ్ది అండ్ మీ పర్మనెంట్ ఈమెయిల్ ఐడి. 9th వచ్చేసి మీకు పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు, మనకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి కేవలం మనకు 10 రూపాయలు మాత్రమే ఉంది. ఆ పేమెంట్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. పేమెంట్ డీటెయిల్స్
10థ్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు పూర్తిగా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా ఇవ్వాల్సి ఉంటది. ఇక నెక్స్ట్ మనకు 12థ్ కూడా ఇది కూడా ఇవ్వాల్సి ఉంటదనమాట. అండ్ 13థ్ వచ్చేసి ఏదైనా గానీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌లో మీరు ఎప్పుడన్నా గానీ డిబార్ అయ్యారా? అంటే ఎగ్జామ్ కాపింగ్ రాయడం వల్ల గానీ ఏదైనా గానీ అంటే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ యెస్ అని పెట్టిన వాళ్ళకు నాట్ ఎలిజిబుల్ అనమాట. అదైతే చూసుకోండి. ఇక నెక్స్ట్ కిందన మనకు సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ కాడ మీరు సిగ్నేచర్ చేసి లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్ కూడా మీరు దాని డిస్ట్రిక్ట్ గాని ఇచ్చేసి డేట్ ఏ డేట్ అయితే అప్లై చేసినో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి అయితే అప్లికేషన్ ఫామ్ ఉంది కదా! మీరు దీన్ని ఫిలప్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఎప్పుడైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫిలప్ అయితే చేసి. అయితే ఇక్కడ మనకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఏదైతే ఫిలప్ చేసాం కదా! ఆ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మనకు 1 సెట్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. 1 సెట్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అన్నీ కూడా మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే గనక మనకు మార్క్స్ మెమో షీట్ ఏదైతే ఉందో అది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ 10థ్ మెమో ఉంటే సరిపోతుంది. తర్వాత మనకు ఏదైతే గేట్ స్కోరు వాటి రిలేటెడ్ ఏమన్నా ఉంటే అది తీసుకొని వెళ్ళాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు. తర్వాత మనకు వ్యాలిడ్ ఫోటో ఐడీ అంటే ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, పాస్‌పోర్ట్ గానీ ఏదో ఒకటి ఉండాలి. అదేవిధంగా రీసెంట్‌గా దిగినటువంటి 2 రీసెంట్ ఫోటోస్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ మీకు ఫీజు అనేది కేవలం మీకు రూ. 10 మాత్రమే ఉందని మీకు క్లియర్ కట్‌గా మీకు ముందే చెప్పాను కదా! పేమెంట్ రూ. 10 ఉందన్నమాట ఫీజు అనేది. అండ్ ఈ పేమెంట్ అనేది మీకు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా గాని చేయొచ్చు. లేదంటే గనక డిమాండ్ డ్రాప్ ద్వారా గాని చేయొచ్చనమాట. మీరు చేయాల్సిన అడ్రస్ వచ్చేసి ద డైరెక్టరేట్ ఎన్ఎస్‌టీఎల్ మనకు విశాఖపట్నం. ఈ అడ్రస్‌కి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. కేవలం ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఉంటారో కదా! వీళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఒకవేళ మీరు పేమెంట్ చేయాల్సి ఇక్కడ ఇచ్చింటారు కదా! ఈ అడ్రస్ ద్వారా గాని మీరు పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. ఒకవేళ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండి ఇంటర్వ్యూకి ఎక్కువ మంది వచ్చి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారంటే గనక తర్వాత మీకు రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్‌లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేది. అయితే మనకు మేజర్‌గా వచ్చేది ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే కండక్ట్ అయితే చేసే అంటే ఛాన్స్ అయితే ఉంటదనమాట. ఇంటర్‌లో మనకు ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు అందరిని. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు డిసిప్లిన్స్ అండ్ సబ్జెక్ట్ వచ్చేసి మెకానికల్‌కి వచ్చేసి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో మీకు 2 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో మనకు ఒక వేకెన్సీ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్స్ ఇంజినీరింగ్‌లో మీకు ఒక వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీ ఎన్ని ఉన్నాయని మీరైతే చూసుకోవద్దండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు ఏందంటే విశాఖపట్నంలో మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్‌డీఓలో మీరు జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే గనుక అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ప్రొఫెషనల్ ఏవైతే కోర్సెస్ ఉంటుందో బీఈ గానీ, బీటెక్ గానీ విత్ ఫస్ట్ డివిజన్‌లో మీరు పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే డిసిప్లిన్స్ ఇచ్చాడు కదా! ఆ డిసిప్లిన్స్‌లో మీరు బ్యాచిలర్ డిగ్రీ మీరు బీఈ గానీ, బీటెక్ గానీ కంప్లీట్ చేసింటే 60% మార్కులతోటి అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీరు ఎన్‌ఈటీ గానీ, గేట్ స్కోర్ కూడా కలిగి ఉండాలని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేదు అనుకుంటే కిందన మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రిలవెంట్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏతుందో ఎంఈ గానీ, ఎంటెక్ గానీ ఫస్ట్ డివిజన్‌లో అంటే 60% మీకు మార్కులతోటి మీరు ఉంటే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో మీరు చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి డీఆర్‌డీఓలో మనకు ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే జూనియర్ రీసెర్చ్ ఫెలో ఈ వేకెన్సీ భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు 37,000 పర్ మంత్ మీకు సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు హౌస్ రెంట్ అలవెన్స్‌లు కూడా ఇస్తారు కాబట్టి అండ్ మనకు అప్లికేషన్ ఫీజు రూ. 10 మాత్రమే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా మా టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే మీకు పోస్ట్ అయితే చేశాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి.